హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? సమాధానం బి, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ముందు ఏ రాష్ట్రంలో దీనిని విజయవంతంగా నిర్వహించింది? సమాధానం డి, బీహార్. ఓటర్ల జాబితా తయారీ మరియు సవరణకు సంబంధించిన ప్రధాన చట్టం ఏది? సమాధానం సి, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క బాధ్యతలు మరియు విధులను తెలుపుతుంది? సమాధానం సి, ఆర్టికల్ 324. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రతి నియోజకవర్గంలో ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది? సమాధానం సి, ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్ ఈఆర్ఓ. ఓటరుగా నమోదు చేసుకోవడానికి కనీస వయసు ఎంత? సమాధానం డి, 18 సంవత్సరాలు. 47వ ఆసియన్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? సమాధానం బి, కౌలాలంపూర్, మలేషియా. 2026 సంవత్సరాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ప్రకటించారు? సమాధానం బి, ఆసియన్ భారత్ సముద్ర సహకార సంవత్సరం. భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏ పాలసీ యొక్క కొత్త రూపం? సమాధానం బి, లుక్ ఈస్ట్ విధానం. ఆసియన్ కూటమి ఏ చారిత్రక డిక్లరేషన్ ద్వారా స్థాపించబడింది? సమాధానం సి, బ్యాంకాక్ డిక్లరేషన్. ఆసియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం డి, ఇండోనేషియా, జకర్తా. భారతదేశం యొక్క వికసిత్ భారత్ 2047 లక్ష్యం ఏ సంవత్సరానికి సంబంధించింది? సమాధానం సి, భారతదేశ స్వాతంత్ర్యం యొక్క 100 సంవత్సరాలు. ఆసియన్ యొక్క ఏ దార్శనికత ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారం, శాంతి మరియు భద్రతపై ఆసియన్ యొక్క దృష్టిని తెలియజేస్తుంది? సమాధానం డి, ఏషియన్ అవుట్లుక్ ఆన్ ద ఇండో పసిఫిక్ ఏఓఐపి. ఆసియన్ కూటమిలో ప్రస్తుతం ఎంతమంది సభ్య దేశాలు ఉన్నాయి? సమాధానం సి, 10. అంతర్జాతీయ సౌర కూటమి 8వ అసెంబ్లీ సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? సమాధానం సి, న్యూఢిల్లీలోనే భారత్ మండపం. అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం సి, గురుగ్రామ్, హర్యానా. అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏను ఏ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా స్థాపించారు? సమాధానం బి, COP 21, పారిస్ 2015. అంతర్జాతీయ సౌర కూటమి స్థాపనలో భారతదేశంతో పాటు ప్రధాన పాత్ర పోషించిన దేశం ఏది? సమాధానం సి, ఫ్రాన్స్. ప్రపంచంలో సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? సమాధానం సి, 3వ ర్యాంకు. అంతర్జాతీయ సౌర కూటమి యొక్క విజన్ ఏమిటి? సమాధానం బి, అందరికీ సరసమైన సౌరశక్తి. అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా ప్రచారం చేయబడుతున్న ప్రపంచ గ్రిడ్ చొరవ పేరు ఏమిటి? సమాధానం బి, వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్. అంతర్జాతీయ సౌర కూటమి విస్తరణకు ముందు మొదట్లో దాని దృష్టి ఏ దేశాలపై ఉండేది? సమాధానం సి, కర్కాటక రేఖ మరియు మకర రేఖ మధ్య ఉన్న సన్షైన్ కంట్రీస్. ఇండియా మారిటైమ్ వీక్ IMW 2025ను ఎక్కడ ప్రారంభించారు? సమాధానం సి, ముంబై. IMW 2025 నిర్వహణకు సహకరిస్తున్న ప్రధాన భారతీయ సంస్థ ఏది? సమాధానం సి, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్. IMW 2025 యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొనబడిన ఆర్థిక అభివృద్ధి అంశం ఏది? సమాధానం బి, బ్లూ ఎకానమీ.
IMW 2025 నిర్వహణలో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తుంది? సమాధానం సి. నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. IMW 2025 యొక్క లక్ష్యం ఏమిటి? సమాధానం సి. భారతదేశాన్ని గ్లోబల్ మారిటైమ్ హబ్గా బలోపేతం చేయడం. జస్టిస్ సూర్యకాంత్ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైతే ఆయన ఎన్నో CJI అవుతారు? సమాధానం బి. 53వ CJI. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయసు ఎంత? సమాధానం సి. 65 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు CJI నియామకం గురించి తెలుపుతుంది? సమాధానం బి. ఆర్టికల్ 124 సెక్షన్ 2. జస్టిస్ సూర్యకాంత్ నియమితులైతే ఆయన ఏ రాష్ట్రం నుండి CJI పదవిని అలంకరించిన తొలి వ్యక్తి అవుతారు? సమాధానం డి. హర్యానా. CJI యొక్క సిఫార్సును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మొదట పరిశీలించి ఎవరి ద్వారా రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపిస్తుంది? సమాధానం డి. ప్రధానమంత్రి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది? సమాధానం సి. రాష్ట్రపతి. CJI నియామక ప్రక్రియలో కీలక పాత్ర పోషించే కొలీజియం వ్యవస్థలో సాధారణంగా సుప్రీంకోర్టు నుండి ఎంతమంది సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు? సమాధానం సి. 5. CMS-3 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇస్రో సిద్ధం చేసిన రాకెట్ ఏది? సమాధానం సి. LVM-3. CMS-3 ఉపగ్రహం యొక్క బరువు ఎంత? సమాధానం సి. 4400 కిలోగ్రాములు. భూస్థిర కక్ష GSO భూమి ఉపరితలం నుండి సుమారు ఎంత ఎత్తులో ఉంటుంది? సమాధానం సి. 35,786 కిలోమీటర్లు. LVM-3 రాకెట్ యొక్క పాత పేరు ఏమిటి? సమాధానం సి. GSLV మార్క్ 3. LVM-3 రాకెట్ను ఇటీవల ఏ ప్రతిష్టాత్మక భారతీయ చంద్ర మిషన్ కోసం వినియోగించారు? సమాధానం సి. చంద్రయాన్-3. LVM-3 పూర్తి రూపం ఏమిటి? సమాధానం సి. లాంచ్ వెహికల్ మార్క్ 3. LVM-3 రాకెట్ 4000 కేజీల వరకు ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలిగే గరిష్ట కక్ష ఏది? సమాధానం డి. GTO భూస్థిర బదిలీ కక్ష. తెలంగాణ ప్రభుత్వం ఏ పోస్టును రద్దు చేస్తూ అటవీ భూ వివాదాల పరిష్కారం కోసం కీలక సంస్కరణ చేపట్టింది? సమాధానం బి. జాయింట్ కలెక్టర్. జాయింట్ కలెక్టర్ పోస్టు రద్దు తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ FSOగా ఎవరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? సమాధానం సి. జిల్లా అదనపు కలెక్టర్లు. అదనపు కలెక్టర్లకు FSOగా నియామకాలు ఏ చట్టాల ప్రకారం చేపట్టారు? సమాధానం సి. 1967 అటవీ చట్టం మరియు 1927 నాటి చట్టాలు. అదనపు కలెక్టర్లు FSOగా నిర్వర్తించే ప్రధాన విధుల్లో లేనిది ఏది? సమాధానం డి. విద్యా సంస్థల నిర్వహణ పర్యవేక్షణ. FSOగా అదనపు కలెక్టర్ల పనితీరును ఎవరు పర్యవేక్షిస్తారు? సమాధానం డి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన 25 లక్షల గ్రాట్యుటీ లిమిట్కు అర్హత లేని ఉద్యోగుల జాబితాను జారీ చేసిన నోడల్ విభాగం ఏది? సమాధానం సి. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల వెల్ఫేర్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన 25 లక్షల గ్రాట్యుటీ లిమిట్కు అర్హత లేని ఉద్యోగుల జాబితాను జారీ చేసిన నోడల్ విభాగం ఏది? సమాధానం సి. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల వెల్ఫేర్.
25 లక్షల గ్రాట్యుటీ పెంపు విషయంలో మినహాయించబడిన సంస్థలలో క్రింది వాటిలో ఏది లేదు? సమాధానం డి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఎన్పిఎస్ రూల్స్ కింద ఉన్న ఉద్యోగులు. పెరిగిన గ్రాట్యుటీ 25 లక్షలు దేని ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్లకు చెల్లించబడుతుంది? సమాధానం సి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2021. క్రింది ఏ వర్గం ఉద్యోగులు పెంచిన గ్రాట్యుటీకి అనర్హులుగా DOPPW ఆదేశాలలో స్పష్టంగా పేర్కొనబడింది? సమాధానం సి. బ్యాంకులు మరియు పోర్ట్ ట్రస్ట్ల ఉద్యోగులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.